పరిటాల రవి పవన్ కళ్యాణ్ కలుసుకున్నారా? వాళ్ళిద్దరి మధ్య అసలేం జరిగింది? పరిటాల వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో అసలు విలన్లు ఎవరు? పరిటాల రవిని గురించి వాస్తవాల కన్నా కట్టుకథలు, పుక్కిటి పురాణాలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ కట్టుకథలు సృష్టించిన వాళ్ళు అతి సామాన్యులే అయి ఉండొచ్చు. కేవలం సినిమా హీరోల అభిమాన సంఘాల మధ్య ఉన్న పోటీలోంచి పుట్టుకొచ్చినవే అయ్యుండొచ్చు. అయితే ఈ కథలకు పెద్ద ఎత్తున ప్రచారం లభించేలా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇటువంటి కథలు విస్తృతంగా ప్రచారంలోకి రావడం వల్ల ప్రయోజనం ఉంది. పరిటాల రవిని ఎంత ప్రమాదకరమైన వ్యక్తిగా చిత్రీకరిస్తే అంత ఎక్కువగా లబ్ధి పొందే అవకాశాలు అనేక మందికి అందుబాటులోకి వస్తాయి. ఈ వర్గాలే ఇటువంటి ప్రచారాలకు ఎప్పటికప్పుడు ప్రాణం పోస్తూ ఉంటారు. రవి గురించి ప్రచారంలోకి వచ్చిన కట్టుకథలు, పుక్కిటి పురాణాలు రాసుకుంటూ పోతే అది పెద్ద ఉద్గ్రంథమే అయి కూర్చుంటుంది. అటువంటి కథల్లోకెల్లా అతి కీలకమైంది హీరో పవన్ కళ్యాణ్ ఉదంతం. ఫిలిం నగర్లో హీరో చిరంజీవి స్థలాన్ని పరిటాల రవి అక్రమంగా ఆక్రమించాడని, ఈ విషయం గురించి మాట్లాడడానికి వెళ్లిన చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పై దౌర్జన్యం చేశాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నెల్లూరు నుంచి విడుదలయ్యే జమీన్ రైతు పత్రిక ఈ ఉదంతాన్ని వాస్తవం అన్నట్లుగా ఒక వార్తా కథనం ప్రచురించింది. చిరంజీవి కుటుంబ సభ్యులు ఆ పత్రిక మీద పరువు నష్టం దావా కూడా వేశారు. ఫిలిం నగర్లో పరిటాల రవి ఇంటిని ఆనుకుని హీరో చిరంజీవి స్థలం ఉంది. అసలు ఆ స్థలం సినీ నటుడు కొంగర జగ్గారావుది. జగ్గారావు చిరంజీవికి 10 లక్షల రూపాయలకు ఆ స్థలం అమ్మాడు. 7 లక్షలు తీసుకుని అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు. మిగతా 3 లక్షల దగ్గర ఇద్దరికీ పేచీ వచ్చింది. వివాదం కోర్టు దాకా వెళ్ళింది. కారు బాంబు సంఘటన జరిగిన తరువాత సెక్యూరిటీ అవసరాల నిమిత్తం ఆ స్థలం కొనుగోలు చేయడం చాలా అవసరమని అందరూ భావించారు. ఆ 500 గజాల స్థలానికి బదులుగా హైటెక్ సిటీలో ఉన్న ఎకరం స్థలం ఇస్తానన్నాడు రవి. కానీ చిరంజీవి మార్కెట్ రేటు ప్రకారం విలువ కట్టి డబ్బే తీసుకున్నారు. అలాగే జగ్గారావుకు ఇవ్వాల్సింది జగ్గారావుకు ఇచ్చేశారు. సినిమా రంగానికి చెందిన పెద్దల మధ్యవర్తిత్వంలో ఈ వ్యవహారం జరిగింది. అయితే కారు బాంబు ఘటన జరిగినప్పుడు హీరో చిరంజీవి పేర పత్రికల్లో ప్రచురితమైన వ్యాఖ్యలు పరిటాల రవికి మనస్తాపం కలిగించాయి. ఈ విషయంలో కూడా పరుచూరి బ్రదర్స్ జోక్యం కల్పించుకుని ఉభయుల మధ్య అపార్థాలకు ఆస్కారం లేకుండా చేశారు. నిజానికి హీరో చిరంజీవి పవన్ కళ్యాణ్ను పరిటాల రవి కలుసుకున్న సందర్భమే లేదు. ఈ కట్టుకథకు చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. పరిటాల రవి పరాయి వాళ్ల ఆస్తుల్ని అక్రమంగా ఆక్రమించుకుంటాడని, ఆ అక్రమాన్ని ఎదిరిస్తే వాళ్ళు ఎంతటి వాళ్లైనా సరే వాళ్ల పట్ల అత్యంత దౌర్జన్యంగా వ్యవహరిస్తాడని, ఒకవైపు భారీ స్థాయిలో కొనసాగుతున్న విష ప్రచారానికి ఈ కట్టుకథ ప్రాణం పోసింది. హీరో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈ ఉదంతం ఎంతవరకు వెళ్లిపోయిందంటే, చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాలు అనంతపురంలో ఎక్కువ రోజులు ఆడకపోతే పరిటాల రవి బలవంతంగా తీసేయించి ఉంటాడని అవినిగడ్డలో ఉన్న కాపు కులస్తులు ఆరోపణలు చేసేదాకా వెళ్ళింది. ఇటువంటి కట్టుకథల్లో ఇది మచ్చుకి ఒకటి మాత్రమే. పరిటాల రవి పేరు మీద ప్రచారమైన కట్టుకథలు, పుక్కిటి పురాణాలు అనేకం. వాటిని నిజమని నమ్మేవాళ్ళు అసంఖ్యాకం. కట్టుకథలను ప్రచారం చేయడంలో నాటి కాంగ్రెస్ పార్టీ పూర్తి విజయం సాధించింది.